హాయ్ అమిగోస్, అందరూ ఎలా ఉన్నారు? ఇల్లంతా సర్దుకున్నాక హోమ్ టూర్ చేస్తా అని చెప్పాను కదండి. సో ఈరోజు ఆ వీడియో పోస్ట్ చేస్తున్నాను. సో ఇది మా సొసైటీ. దీని పేరు బాలాజీ గ్రీన్ సిటీ అనమాట. ఇవి వచ్చేసి మొత్తం 140 ఫ్లాట్స్ ఉంటాయి. ఒక 7 బ్లాక్స్ అనమాట, అపార్ట్మెంట్స్. ఈచ్ అపార్ట్మెంట్ వచ్చి 4 ఫ్లోర్స్ ఉంటుంది. ఈచ్ ఫ్లోర్కి మళ్ళీ 5 ఫ్లాట్స్ ఉంటాయి అన్నమాట. సో ఎప్పుడు వర్షం పడుతూనే ఉంటుందండి, అందుకే కింద గ్రీజీగా ఉంది. గ్రీన్ సిటీ అన్నందుకు గ్రీనరీ బాగా పెంచుకుంటారనమాట, పేరు తగ్గట్టే అందరూ కూడా. కింద కూడా క్రోటాన్స్ అవన్నీ బాగా పెంచుతారు. మాది వచ్చి ఎఫ్ బ్లాక్, మాది చివరికి ఉంటుంది. మా తర్వాత జీ బ్లాక్ ఉంటుంది. ఏ నుంచి ఎఫ్ వరకు కంటిన్యూస్ రన్నింగ్ బ్లాక్స్ ఉంటాయన్నమాట. జీ ఒకటి అది అలా సెపరేట్గా ఉంటుంది. సో ఆ సెంటర్లో మాకు ఒక చిన్న గార్డెన్ ఉంది చిన్నపిల్లల కోసం. కింద గ్రౌండ్ ఫ్లోర్ అంతా పార్కింగ్ అనమాట. మాది వచ్చి ఫస్ట్ ఫ్లోర్. సో మేము చాలా వెతికాం కానీ ఎక్కడ మాకు ఈస్ట్ ఫేసింగ్ దొరకలేదు. వాస్తు చూసుకోవాలంటే మన ఆంధ్రాలో ఫాలో అయినట్టు ఇక్కడ వాస్తు అంటే ఫాలో అవ్వడం కష్టం. కనీసం మెయిన్ గుమ్మమైన మనకు అనుకూలంగా ఉండాలని చెప్పి ఈస్ట్ కోసం వెతికితే ఇంక ఇక్కడ ఒకటే దొరికిందనమాట. అయినా ఇది ఒకటి సెక్యూరిటీ బాగుంటుందని చెప్పి ఇంకా ఇక్కడ తీసుకున్నాము. సొసైటీ అయితే సెక్యూరిటీ ఉంటుంది కదా, 3 వాచ్మెన్స్ ఉంటారు. అది జీ బ్లాక్ వెనకాల వాచ్మెన్కి ఒక ఇల్లు ఉంటుందన్నమాట. ఒక వాచ్మెన్ అక్కడే ఉంటారు, ఇంకొక ఇద్దరు ఇంటికి వెళ్ళి వస్తారనమాట, వేరే చోట ఉంటారు. సో ఇది వచ్చి చిన్న గార్డెన్. ఇక్కడ నందివర్ధనం పూలు ఉంటాయి కదా, అవి ఉన్నాయన్నమాట. చిన్న చిన్న ప్లాంట్స్, హైబ్రిడ్ ప్లాంట్స్. ఎప్పుడు పూజ కోసం కొయ్యలేదు, నేను వేరే ప్లాంట్ పెట్టుకున్నాను అనమాట. ఏమో కోయినిస్తారో లేదా అని ఇక్కడ ఎప్పుడు కోయలేదు. చిన్న కెనోపీ ఉంది. సో లోపలికి వెళ్తే ఇక్కడ జారీ బల్ల ఒకటి, ఉయ్యాలు ఒకటి ఉందన్నమాట. ప్రస్తుతానికైతే పిల్లలు ఎవరు ఆడుకోవట్లేదు. జనరల్గా అయితే ఆడుకుంటారు అనుకుంటున్నాను. ఇప్పుడు ముట్టుకోకూడదని చెప్పి ఆడుకోవట్లేదు అనుకుంటా. ఇలా సీటింగ్ అరేంజ్మెంట్ ఉంటుంది. ఒక్కోసారి సీనియర్ సిటిజన్స్ వచ్చి మాట్లాడుకుంటూ ఉంటారు, వాకింగ్ చేస్తూ ఉంటారు. సో ఇదో జారీ బల్ల, వెనకాల ఉయ్యాలు ఉందన్నమాట. అటంతా ఫెన్సింగ్, గోడ పైన ఫెన్సింగ్ ఉంది. నెక్స్ట్ అంతా ఓపెన్ ఏరియా అనమాట. మొత్తం ఆ చివరంతా ఇంకా అటేమి ఇల్లులు ఉండవు, అటంతా కొండలు అవి ఉంటాయి. సో ఇదేదో హాల్లో ఉంది. సో ఇది ఇంకా నాకు తెలియదు అదేంటో. కెనోపీ బాగుంది కదండి. ప్రతి అపార్ట్మెంట్కి కింద సీటింగ్ అరేంజ్మెంట్ ఉందన్నమాట. ఇలాగా ఇక్కడ డస్ట్బిన్ పట్టుకెళ్ళడానికి వాచ్మెన్ వస్తాడు. మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 సార్లు వేసేస్తామన్నమాట. అప్పుడు వచ్చినప్పుడు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇందాక నేను వచ్చింది ఫ్రంట్ వ్యూ, అది ఫ్రంట్ సైడ్ అనమాట. ఇది బ్యాక్ సైడ్. ఎప్పుడు వర్షం పడుతూనే ఉంటుందని ఇంకా బ్లీచింగ్ వేశారు, గ్రీజీగా ఉందని. సో లిఫ్ట్ అయితే మేము ఎప్పుడు యూజ్ చేయం, ఫస్ట్ ఫ్లోరే కాబట్టి. ఇదంతా పార్కింగ్ ఏరియా అనమాట, గ్రౌండ్ ఫ్లోర్. ఇక్కడ సెంటర్లో మా ఫ్లాట్స్కి ఎఫ్ బ్లాక్ అండ్ ఈ బ్లాక్ కలిపి సెంటర్లో ఇలా ఉందన్నమాట. పైనుంచి వర్షం పడకుండా పైన రేకుల షెడ్ అనేది వేస్తారు. ఈ విండో వచ్చి నా కిచెన్ అనమాట. ఒకే అపార్ట్మెంట్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న మోడల్ మళ్ళీ సెకండ్ ఫ్లోర్లో ఉండదన్నమాట. అన్నీ ఒకేలా అయితే సిమిలర్గా అయితే ఉండవు ఇల్లులు. ఇక్కడ అందరూ మరాఠీ వాళ్ళే అనమాట. సో ఎక్కువ మరాఠీ మాట్లాడుతున్నారు, హిందీ చాలా తక్కువ. సో అందుకే నేను ఇంకా ఎవరితోటి మింగల్ అవ్వలేదు అనమాట. చాలామంది కిందకు వచ్చినప్పుడు మాట్లాడుకుంటూ ఉంటారు వాకింగ్ చేసేటప్పుడు. అది నేనైతే ఇంకెవరితోటి మాట్లాడలేదు. ఇది మొత్తానికి సెంటర్ అనమాట. సొసైటీ మొత్తానికి ఇది సెంటర్. ఇక్కడ సైక్లింగ్ అది చేస్తుంటారు ఒకసారి పిల్లలు. ఈ ఏరియా అంతా కూడా వాకింగ్ చేస్తూ ఉంటారు మార్నింగ్ అండ్ ఈవినింగ్ కూడా. ఇక్కడ ఒక గేట్ ఉంది, ఇది రోడ్డుకి ఇంకా దగ్గర అనమాట. కాకపోతే సెక్యూరిటీ రీజన్స్ క్లోజ్ చేసేసారు. సో ఫస్ట్ ఫ్లోర్ మాది, వెళ్తున్నాం. ఫ్లోర్ క్లీనింగ్ అంతా సొసైటీ వాళ్ళే చూసుకుంటారనమాట. మన గుమ్మం దగ్గర మనం క్లీన్ చేసుకుంటే చాలు. ఇది వచ్చి మా ఫ్లాట్ అనమాట. నేను బయట షూ ర్యాక్ అండ్ సాక్స్కి ఒక బాక్స్ పెట్టేసుకున్నాను. ఇక్కడ లైటింగ్ తక్కువ ఉంది, ఎందుకంటే ఈ బల్బ్ అనేది మనకి ఇక్కడ స్విచ్ ఉండదు అనమాట. కింద వాచ్మెనే వేసేస్తారు. ఈవినింగ్ 6 నుంచి మార్నింగ్ 6 వరకు ఉంటుంది. సో నెక్స్ట్ మాది 2 BHK. ఇది హాల్. మాకు ఎప్పుడు ట్రాన్స్ఫర్స్ అవుతూనే ఉంటాయని నేను ఇంకా ఎక్కువ ఫర్నిచర్ అది పెట్టుకోలేదన్నమాట. సో ఇక్కడ అందుకే హాల్ మీకు ఖాళీగా కనిపిస్తుంది. ఇక్కడ డిసడ్వాంటేజ్ ఏంటంటే అసలు కబోర్డ్స్ అనేవి లేవన్నమాట. సో మనమే బయట తీసుకోవాలి, లేదంటే ఏదైనా వాల్కి వేసుకునే లాంటివి వేసుకుంటూ ఉండాలన్నమాట. సో ఇంకా వైఫైకి, మోడెమ్, మొత్తం ఛార్జింగ్ పెట్టుకోవడానికి అన్నిటికీ కూడా అక్కడ ఒక వాల్కి వేసేసాము, గ్లాస్ది, టీవీ కింద. మాకు ఒక బాల్కనీ పెద్దది వచ్చింది.
ఇక్కడ డైనింగ్ టేబుల్ ఉంది. డైనింగ్ టేబుల్ నాది గ్లాస్ అనమాట. పైన మ్యాట్స్ బాగున్నాయి కదండి, అవి అమెజాన్లో తీసుకున్నాను. అది వేరే వీడియో పోస్ట్ చేస్తాను. కింద నాకు ఒక ర్యాక్ వచ్చిందనమాట. సో పైన అందుకే ఖాళీగా ఉంది. కింద పికిల్స్, డ్రై ఫ్రూట్స్ అలాంటివన్నీ కూడా కింద పెట్టేసుకుంటూ ఉంటాను. నెక్స్ట్ ఇది వచ్చేసి దేవుడు అల్మారా అనమాట. మాడ్యులర్ కిచెన్ చేసే వాళ్ళ దగ్గర ఒకటి చిన్నది నాకు సరిపడగా తీసుకున్నాను అనమాట. లెంత్ విత్ చూసుకుని నాకు సరిపడేంతగా నేను చేయించుకున్నాను. ఇది చిన్నది కదా ఎలా సరిపోతుంది అనుకోకండి, బాగానే సరిపోతుంది. సో ఈరోజు ఇంకా ఆదివారం, ఇంకా పూజ చేయలేదు. పూజ చేసినప్పుడు ఫోటో వేరొకటి షేర్ చేస్తాను. సో అలా బాగానే ఉంటుందన్నమాట. కరెక్ట్గా నా స్టఫ్కి సరిపోయింది. నెక్స్ట్ ఇక్కడ బాల్కనీ. చెప్పాను కదా, ఏ ఫ్లాట్ కూడా సిమిలర్గా ఉండదు. వేరే అపార్ట్మెంట్స్ కూడా ఏవి కూడా సిమిలర్గా ఉండవు అనమాట. అందుకే ఇంత పెద్ద బాల్కనీ అయితే ఎవరికి రాలేదు. సో మాది ఫస్ట్ ఫ్లోర్లో ఇలాంటి ఒక బాల్కనీ ఉంది. నెక్స్ట్ మళ్ళీ థర్డ్ ఫ్లోర్లోనే సేమ్ సైడ్ ఒక బాల్కనీ వస్తుంది అంతే. ఇంత పెద్ద బాల్కనీ అయితే ఎవరికి రాలేదన్నమాట. సో కొన్ని మొక్కలు పెట్టుకున్నాను. ఇంకా బాల్కనీలోకి ఏంటంటే 8, 9 మ్యాక్సిమం 10, ఇంకా తర్వాత అయితే అసలు రాదు, ఇంకా కనిపించదు. అందుకే నాకు బట్టలు అవి కూడా ఇక్కడ ఆరేసుకోవడానికి ఉండదు, ఇంకా ఫ్యాన్ కింద వేసుకోవాలి. ఇక్కడ సన్ వచ్చినప్పుడు ఎలా ఉంటుందో అదొక ఫోటో మీకు షేర్ చేస్తాను. చాలా బాగుంటుంది ఆ వ్యూ. ఇందాక నేను బైక్ మీద వచ్చిన ఏరియా అనమాట ఇది. కింద నుంచి కింద స్ట్రీట్ లైట్స్లా ఉంటాయి, అవి కూడా ఈవినింగ్ 6కి ఆన్ చేసేస్తారు, మార్నింగ్ 6కి ఆఫ్ చేస్తారనమాట. అది ఫోటో షేర్ చేస్తాను మీకు. ప్రతిదానికి కూడా గ్రిల్సే అనమాట. ఇవి ఇంకా విండో కమ్ బాల్కనీ డోర్స్ లాగా, ఇంకా అన్నీ కూడా అలా పొడుగ్గానే ఉంటాయి గ్లాస్వి. నెక్స్ట్ మాకు అటాచ్డ్ వాష్రూమ్స్ రాలేదు. సో ఇంటికి సెంటర్లో వచ్చాయన్నమాట. ఒకటి ఇండియన్ టాయిలెట్ అండ్ ఇంకొకటి వెస్ట్రన్ ప్లస్ బాత్రూమ్. ఇక్కడ వచ్చేసి ఒక వాష్ బేసిన్ కూడా ఇచ్చారు. ఇంకా కబోర్డ్స్ లేవు కదా, అందుకే ఇలాంటిది ప్లాస్టిక్ది నా దగ్గర పాతది ఉంటే అది ఇలా యూజ్ చేసుకున్నాను. ఫేస్ వాష్లు, షాంపూస్ అవన్నీ ఇంకా ఎక్స్ట్రా ఏముంటే అవన్నీ కూడా ఇంక ఇక్కడ పెట్టుకుంటాను అనమాట. సో మ్యాట్ నాకు ఇక్కడ ఎండ రాదని చెప్పాను కదా, సో డ్రై అవడానికి కష్టం అని చెప్పి ఇలా ప్లాస్టిక్ది తీసుకున్నాను. ఇదైతే కొంచెం ఈజీగా వాష్ చేసుకోవచ్చు బాల్కనీలో పెట్టేసుకొని. ఇంకా కార్టన్స్ అవన్నీ కూడా పైన అటకెక్కేసాయి. నెక్స్ట్ ఇక్కడ మాకు ఎప్పుడు కరెంట్ పోతుందో తెలీదు. సో ఇన్వర్టర్ అనేది ముందే ఉండాలన్నమాట. సో ప్లగ్ కూడా దానికి అన్నట్టు ఆ పైన ఇచ్చేసారు. ఇది ఒక బెడ్రూమ్. ప్రస్తుతానికి మేము ఇద్దరమే ఉంటున్నాం కాబట్టి దీన్ని ఒక స్టోర్ రూమ్లా చేసుకోవాల్సి వచ్చింది. చెప్పాను కదా కబోర్డ్స్ లేవు. సో ఎక్స్ట్రా కొన్ని కార్టన్స్ కానీ కొన్ని క్రాకరీ ఐటమ్స్, గ్లాస్ ఐటమ్స్ అవన్నీ పట్టలేదన్నమాట. ఎందుకులే మళ్ళీ పగిలిపోతాయని చెప్పి ఇంకా నేను బాక్స్లోనే ఉంచేసాను. అలాగే ఇక్కడ చిన్న బాల్కనీ ఉంటుంది, ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకుంటాను. ప్రతి వాళ్ళకి కూడా ఈ స్పేస్ కామన్ అనమాట. అంటే ఇంత స్పేస్ బాల్కనీ అయితే అందరికీ ఉంటుంది. మాకు ఇక్కడ గ్రానైట్ రాయి ఒకటి వేశారు. సో అక్కడ వాషింగ్ మిషన్ పెట్టేసుకున్నాము. ఎక్స్ట్రా టబ్స్ అవన్నీ ఇంకా చీపులు అటువంటివి కూడా ఇంకా ఈ బాల్కనీలోనే పెట్టుకుంటాను అనమాట. ఇంకా అక్కడ నుంచి తెచ్చుకుని ఇంక ఈ రూమ్లోనే డ్రై చేసేసుకుంటాను క్లాత్స్, ఫ్యాన్ వేసుకుని. ఇంకా దానికి ఎలాగో వీల్స్ ఉన్నాయి కాబట్టి అప్పుడప్పుడు బాల్కనీలో తీసుకెళ్తాను అనమాట, ఎండ వచ్చినప్పుడు, వర్షం లేనప్పుడు. సో నెక్స్ట్ కిచెన్ అండ్ బెడ్రూమ్ పక్క పక్కనే ఉన్నాయి. దీనివల్ల ఒక అడ్వాంటేజ్ అండ్ ఒక డిసడ్వాంటేజ్ అనమాట. బెడ్రూమ్లో ఉన్న వాళ్ళతో మాట్లాడుకుంటూ వంట చేసుకోవచ్చు, అలాగే వాళ్ళని కుక్కర్ సౌండ్తో నిద్రలేపచ్చు కూడా. సో కబోర్డ్స్ లేవు కదా, ఇది మేము కబోర్డ్స్ విడిగా, ఈ ఒక్క కబోర్డ్ విడిగా తీసుకున్నాము బయట. ఎందుకు మళ్ళీ ఎక్కువ స్టఫ్ పెట్టడం అని చెప్పి ఇంకొకటే తీసుకున్నాం అనమాట. మాకు కరెక్ట్గా సరిపోయింది అది ప్రస్తుతానికి. ఇంకా ఎక్స్ట్రా కార్టన్స్ అవన్నీ కూడా పైన అటక మీద పెట్టేసాము. సో కనీసం ఆ అటకనే ఇచ్చాడు, స్టోర్ రూమ్ లాగా యూజ్ అయింది. సో ఇంకా కబోర్డ్ తీసుకోకముందు ఒకటి చిన్నది బెడ్ సైడ్ టేబుల్ లాగా చేసుకున్నాను అనమాట. అట్టపెట్టితోటే కొంచెం స్టిఫ్ అట్టపెట్టి తీసుకుని ఎలా చేసుకున్నాను, ఇది వీడియో ఎండింగ్లో చూపిస్తాను ఎలా చేశాను అని. సో నాకు ఇదైతే బాగా యూజ్ అయింది అనమాట, పడుకునేటప్పుడు అది ఫోన్స్ అవి పెట్టుకోవడానికి. ఇటువైపు కూడా ఒక చిన్న బాల్కనీ ఉంది, ఇందాక చూపించినంత స్పేసే అనమాట. అన్నిటికీ కూడా ఇలా స్లైడింగ్ డోర్సే, మొత్తం మన హైట్ ఒక 6 feet హైట్లో ఉంటాయి ఇవి. సో ఈ స్లైడింగ్ డోర్స్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను ఆల్రెడీ బాల్కనీలో ఇరుక్కుపోయాను. ఎవరైనా ఫస్ట్ టైం ఈ స్లైడింగ్ డోర్స్ యూజ్ చేస్తే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే దీనికి ఒక సైడే లాక్ ఉంటుంది. మనం అటువైపు వెళ్ళిపోయి డోర్ వేసేసుకున్నామంటే ఇంక మనం తీయలేమన్నమాట, మళ్ళీ ఎవరొకరు రావాలి. సో అటు వ్యూ బాగుంటుంది, గ్రీనరీ. అప్పుడప్పుడు ఇక్కడ కుర్చీ వేసి కూర్చుంటాము.
సో మాకు ఇంకా వాస్తు ప్రకారం బెడ్ ఇటు పెట్టుకోవాలని చెప్పి ఇంక ఇటు పెట్టుకున్నాను, అందుకే స్పేస్ కొంచెం తక్కువ అనిపిస్తుంది. నెక్స్ట్ కిచెన్లో కూడా అసలు కబోర్డ్స్ అయితే లేవండి. ఒక ఎల్ షేప్ బల్ల వేసేసారు, కిందంతా ఖాళీగా ఉంచేసారు అనమాట. అంటే మాడ్యులర్ కిచెన్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అన్నట్టు ఉంచేసారు. ఓనర్ చేస్తే బెటర్, కానీ మనం ఏం చేస్తాం, మాకు ఎంత వెతికినా కానీ ఎక్కడ కూడా కబోర్డ్స్ ఉన్నవి అయితే ఎక్కడ దొరకలేదు. ఇంకా చెప్పాను కదా మాకు ఫేసింగ్ కావాలని చెప్పి ఇంక ఇక్కడే తీసుకున్నాము. సో ఇంక ఈ విండో కూడా తీయనని ఇంకా కొంచెం స్టఫ్ కూడా అక్కడ పెట్టేసుకున్నాను. మాకు యాక్వా అయితే కంపల్సరీ ఉండాలన్నమాట, సో వాటర్ కోసం యాక్వా. అండ్ ఇక్కడ కొంచెం క్లీనింగ్ స్టఫ్ ఇలాగ ఒక బుట్టలో పెట్టుకున్నాను బాస్కెట్లో. సో ఈజీగా ఉంటుంది, దొరికిపోకుండా ఇంకొక చోట బాగా నీట్గా ఉంటాయి అన్నమాట. ఇంకా బయట ఉండే కూరగాయలు లాంటివి ఆనియన్స్, బంగాళదుంపలు అటువంటివన్నీ ఇక్కడ పెట్టుకున్నాను. పొద్దుటే వాటర్ పట్టేసుకుని ఇంకా ఆ వాటర్ యూజ్ చేస్తాను అనమాట కుకింగ్కి. ఇది గోడకైతే ఆనించిన ఏది కూడా బల్లులు చీమలు అవన్నీ దూరుతాయి కాబట్టి ఏ షెల్ఫ్ కూడా గోడకైతే పెట్టాను అనమాట. ఇది వచ్చి వైట్ది వచ్చి ఫోర్ ర్యాక్స్ది. ఇది అమెజాన్లో తీసుకున్నాను. వీల్స్ ఉంటాయి దీనికి, చిన్నదనమాట, చిన్నవి పెట్టుకోవడానికి యూజ్ అవుతాయని. ఈ స్టీల్ది వచ్చేసి బయటే తీసుకున్నాను. ఇవి ఒక 2000 అయింది అంతే ఈ స్టీల్ది. సో తక్కువలో ఈజీగా కూడా అయిపోతుందని చెప్పి ఇంక ఇది తీసుకున్నాను. ఎందుకంటే డోర్స్ ఉన్న తీసుకోవాలన్నా నాకు స్పేస్ ఆక్యుపెన్సీ ఎక్కువ అయిపోతుంది, ఇబ్బంది అయిపోతుందని ఇంక ఇదే తీసుకున్నాను అనమాట. పైనేమో దేవుడికి సంబంధించినవి పెట్టేసుకుని, అంటే దేవుడికి కుకింగ్ చేసే పైన పెట్టుకుని మిగతావన్నీ కింద పెట్టుకున్నాను. కొన్ని పేపర్స్ కూడా హ్యాండీగా ఉంటాయని అక్కడ పెట్టుకున్నాను అనమాట. మొత్తం అన్నీ నా సరుకులన్నీ కరెక్ట్గా సరిపోయినాయి ఇంకా అందులో. ఇంకా ఇది వచ్చేసి స్టీలే కాబట్టి ఒకటి అడ్హెసివ్ హుక్ వేసాను అనమాట, అంటుకుపోతుంది అది అలాగా. సో చేతులు తుడుచుకోవడానికి ఆ నాప్కిన్ అక్కడ యూజ్ చేస్తాను. ఇక్కడ ఇంకో నాప్కిన్ ఉంటుంది, ఇది కూడా అలాగే హుక్ వేసి పెట్టాను. ఇది వచ్చి స్టవ్ తుడవడానికి అనమాట. ఇందాక మీకు కింద నుంచి చూపించాను కదా సెంటర్ ఏరియా ఇది. ఇక్కడ ఎక్కువ వర్షం పడుతుందని మేడపైన రేకుల షెడ్ వేసి ఉంచారంట. సో పైకి వెళ్ళి ఒకసారి చూపిస్తాను. బయట వ్యూ అంతా చాలా బాగుంటుంది. ఇంకా మేము ఇద్దరమే కదా అని చెప్పి గ్రైండర్ తీసుకోలేదు నేను, మిక్సీ అండ్ హీటర్ ఒకటి అక్కడ పెట్టుకున్నాను. అండ్ ఇది వచ్చేసి ఒకటి ప్లాస్టిక్ది పెన్ స్టాండ్ ఉంటుంది కదా అలాంటిది అనమాట. 3 పార్టీషన్స్ ఉంటాయి ఇందులో. సో నాకు నైఫ్, లైటర్ ఇవన్నీ కూడా ఇందులో పెట్టుకున్నాను. కొంచెం వాడేసిన వెంటనే ఇందులో పెట్టుకుంటే అస్తమానం వెతుక్కోకర్లేకుండా ఈజీగా ఉంటుంది అనమాట. ఇంకా బర్నల్ కూడా ఇందులోనే ఉంటుంది, ఎప్పుడైనా కాలితే ఉంటుంది కదా అని చెప్పి అది కూడా ఇందులోనే పెట్టుకుంటాను. ఇంకా ఈ వైట్ది చాలా బాగా యూజ్ అయింది అనమాట. ఇవి 4 షెల్ఫ్స్ది, నాకు చిన్న చిన్న డబ్బాలన్నీ ఇందులో పెట్టుకోవడానికి బాగా యూజ్ అయింది. ఇంకా పెద్ద పెద్ద డబ్బాలనేమో ఈ స్టీల్ దానిలోకి వెళ్ళిపోయాయి అనమాట. అన్నిటి మీద అలాగా స్టిక్ నోట్స్ అంటించుకుంటాను ఏదేంటో తెలియడం కోసం. అండ్ ఒక క్యాలెండర్ కూడా ఇక్కడ పెట్టుకున్నాను, అన్నీ ఫాలో అవుతాను అనమాట. నెక్స్ట్ ఫ్రిడ్జ్, అంటే ఫ్రిడ్జ్ ఆర్గనైజింగ్ పెద్ద ఏమి ఉండదు, చూపిస్తాను లోపల ఏం పెడతాను అనేది. అలాగే జల్లీళ్ళు కూడా ఇంకా ఇందాక చూపించాను కదా అలాంటి దాంతో అంటించాను అనమాట. అడ్హెసివ్ హుక్ పెట్టేసి వాటికి పెట్టేశాను, హ్యాంగ్ చేశాను. పైన ఫ్రీజర్లో అప్పుడప్పుడు నాన్ వెజ్ పెడతాను, అస్తమానం ఏమి ఉండదు. అంటే మిగిలిపోయిన కూరలు అవి పెట్టేవి ఏమి ఉండవు అనమాట, మిగిల్చేలాగా వండను కూడా. సో ఇలానే ఉంటుంది ఎప్పుడు కూడా, చిన్న చిన్నవే ఉంటాయి. మరి అంత ఏమీ అన్క్లీన్గా ఏమి ఉండదు అనమాట. 1 మంత్కి ఒకసారి క్లీన్ చేసుకుంటాను. ఫ్రూట్స్ వచ్చి సెపరేట్ బాస్కెట్లో పెట్టుకుంటాను ఇలాగా. ఇంకా కింద వెజిటేబుల్ బాస్కెట్లో నార్మల్ వెజిటేబుల్స్ వచ్చి ఎయిర్ ఫ్లో బ్యాగ్స్ ఉంటాయి కదా వాటిలో పెట్టుకుంటాను. అండ్ ఇంకా ఆకుకూరలు అవి వచ్చి ఇలా పేపర్లో పెట్టుకుంటాను అనమాట. ప్రస్తుతానికి ఇంకా వాటర్ కూడా కూలింగ్ వాటర్ తాగట్లేదు కాబట్టి ఇంకా అక్కడ కూడా కొంచెం స్టఫ్ పెట్టుకున్నాను. అండ్ నిమ్మకాయలు స్క్వీజ్ చేసుకున్న తర్వాత ఇలా ప్లాస్టిక్ దాంట్లో పెట్టుకుంటే ఒక 2 days ఉంటుంది. నేను దేవుడి సామాన్లు అవి కడుక్కోవడానికి ఇవి యూజ్ చేసుకుంటాను అనమాట. నెక్స్ట్ ఫ్రిడ్జ్ స్టాండ్ ఒకటి వీల్స్ ఉన్నది తీసుకున్నాము. సో ఎప్పుడైనా మాప్ అది పెట్టుకున్నప్పుడు జరిపేసుకుని ఒకసారి కింద మాప్ పెట్టేసుకుంటాను అనమాట. అది లాక్ చేసుకోవచ్చు, అన్లాక్ చేసుకోవచ్చు. సో అది బాగుంది ఒకటి.
వీల్స్ ఉంటే యూజ్ అవుతుంది మాప్ పెట్టుకున్నప్పుడు. ఇంకా వంటింట్లో కూడా ఒక అటుకుందనమాట. సో అక్కడ కూడా కొన్ని కార్టన్స్ వెళ్ళిపోయి, నేను అసలు ఏది పాడేయను. సో ప్రతి ఏ ఇల్లు మారినా కూడా నాకు మళ్ళీ అవే రీయూజ్ అవుతాయి అనమాట. అందుకోసమే ఇంక వీటి మీద పెట్టుకోవాల్సి వచ్చింది. సో అదండి మా ఇల్లు మొత్తం. ఇక్కడ ఓన్లీ కబోర్డ్స్ లేవనేది తప్ప మిగతాదంతా బాగుందన్నమాట. కొంచెం కొత్తది కూడా ఎక్కువ యూజ్ చేయలేదు, ఒక 2 years యూజ్ చేశారు పాత వాళ్ళు. సో అంతా బాగుంది. ఇది ఒకసారి ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ ఫోటో తీసాను అనమాట బాల్కనీ నుంచి. ఇందాక చెప్పాను కదా షేర్ చేస్తానని, అదొకటి. బెడ్ సైడ్ టేబుల్ షేర్ చేస్తా అని చెప్పాను కదా, అన్నీ సర్దేసుకున్న తర్వాత మిగిలిన కార్డ్బోర్డ్ అనమాట. ఇది కొంచెం స్టిఫ్గా ఉన్నది తీసుకున్నాను. దీనికి ఏంటంటే పాతది ఒక కర్టెన్ ఉంటే కర్టెన్ని ఒక గిఫ్ట్ ప్యాక్ లాగా ర్యాప్ చేసేసి పిన్స్ పెట్టేశాను అనమాట. చాలామంది వైట్ కవర్స్ అలా వైట్ పేపర్స్ అలా అంటిస్తూ ఉంటారు. కాకపోతే మాకు ఇక్కడ బాగా మట్టి ఉంటుంది, అంటే స్టీల్ ప్లాంట్ నుంచి ఫైన్ డస్ట్ వస్తూ ఉంటుంది అనమాట. సో అదైతే వైట్ అవన్నీ పాడైపోతాయని చెప్పి ఇంక ఈ డార్క్ కలర్ రూమ్కి కూడా సూట్ అయిందనమాట ఈ కలర్. ఇంకా అందుకని ఆ కర్టెన్ అలా ప్యాక్ చేశాను. ఇది కబోర్డ్ తీసుకోక ముందు ఇలా ప్లేస్ చేసుకున్నాను అనమాట. ఇందాక మీరు చూసింది కబోర్డ్ తీసుకున్న తర్వాత మిగిలిన స్టఫ్ దాని మీద అలా పెట్టుకున్నాను. స్టిఫ్గా ఉంది కాబట్టి కార్డ్బోర్డ్ ఎంత బరువైనా కానీ మోస్తుంది అనమాట, ప్రాబ్లం ఏం లేదు. మేడ పైన చూపిస్తానండి. చూసారు కదా బాగా వర్షాలు పడతాయి మాకు, అందుకోసం రేకుల షెడ్ వేస్తారనమాట పైన. సో ఇది మా బెడ్రూమ్లోంచి చూపించాను కదా వ్యూ, ఆ వ్యూ అటు రోడ్ అనమాట. ఈ గేటే క్లోజ్ చేస్తారని చెప్పాను. సో కొండలు అవన్నీ చాలా బాగుంటాయి. అటు వెళ్తున్నాయి కదా ఆటోస్, అవి అదే రోడ్ అనమాట. ఇది గార్డెన్ ఇందాక కింద చూపించింది, పైనుంచి వ్యూ. ఇంకా అదంతా ఓపెన్ ఏరియా అనమాట. పైనుంచి వ్యూ చాలా బాగుంటుంది. ఇటు సైడ్ ఎఫ్ బ్లాక్లోని ఈ చివరికి ఉన్న వాళ్ళకి ఈ వ్యూ అయితే చాలా బాగా కనిపిస్తుంది. మాకు అటు సైడ్ ఉండిపోవడం వల్ల కనిపించట్లేదు. చెప్పాను కదండి కింద లైట్స్ కూడా ఈవినింగ్ 6 నుంచి మార్నింగ్ 6 వరకు ఆన్లోనే ఉంటాయని. సో అప్పుడు ఇలా ఉంటుందన్నమాట. సో అదండి మొత్తం మా హోమ్ టూర్ అండ్ సొసైటీస్ టూర్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.